పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కావాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి నేరుగా ముఖ్యమంత్రే ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర హోదా కోసం తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి స్పష్టం చేశారు. అసలు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఎందుకు అవసరం, సీఎం ఎందుకు రాజీనామా వరకు వెళ్లాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయి అధికారాలు లేకపోవడం వల్ల పాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం రంగస్వామి చెబుతున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు వస్తున్నాయంటున్నారు. శాసనసభకు పరిమిత అధికారాలే ఉండడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని చెబుతున్నారు. అందుకే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వాలని కేంద్రాన్ని చాలా కాలంగా కోరుతున్నామని చెప్పారు. ఇక శుక్రవారం అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చ జరిగింది. ప్రతిపక్ష నేత డిఎంకే ఎమ్మెల్యే నజీం ఓ కీలక సూచన చేశారు. రాష్ట్ర హోదా డిమాండ్కు అధికార ప్రతిపక్షాలు కలిసి ఉద్యమించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్ను బలంగా వినిపించేందుకు అందరూ కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇదే సమయంలో ఏఎన్ఆర్సీ శాసనసభ్యుడు జాన్ కుమార్ కూడా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు. అయితే ఈ చర్చలో ముఖ్యమంత్రి రంగస్వామి చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాష్ట్ర హోదా కోసం అవసరమైతే తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. అధికారంలో ఉండడం కంటే పుదుచ్చేరి హక్కులే ముఖ్యమన్న సంకేతాన్నిచ్చారు. అదే సమయంలో రాష్ట్ర హోదా డిమాండ్ను కేంద్రం ముందు మరింత బలంగా ఉంచేందుకు ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీకి వెళ్తామని కూడా చెప్పారు. ఇక్కడే మరో కీలక విషయం ఉంది. ఇటీవల పుదుచ్చేరి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో తాను ఇప్పటికే ఈ విషయాన్ని ప్రస్తావించానని సీఎం తెలిపారు. అధికారాలు లేకుండా కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగడం తమకు ఆందోళన కలిగిస్తుందని నేరుగా చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వ పథకాలు ఆలస్యం కాకుండా వెంటనే అమలుకు ఇది అవసరమని చెప్పారు. సీఎం ప్రకటనతో అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. గతంలోనూ ఇదే అంశంపై అసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసిందని ప్రోటెం స్పీకర్ అన్బలగన్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే పుదుచ్చేరి రాష్ట్ర హోదా డిమాండ్ ఇప్పుడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ముఖ్యమంత్రి స్వయంగా రాజీనామాకు సిద్ధమని చెప్పడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు అందరి చూపు కేంద్రం నిర్ణయంపైనే ఉంది. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా వస్తుందా లేదా కేంద్రం మరోసారి హామీలతో సరిపెడుతుందా? ఇది రానున్న రోజుల్లో తేలాల్సి ఉంది.